వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూ లైన్ల వద్దకు చేరుకున్న భక్తులను డైరెక్ట్గా వైకుంఠానికి పంపిన చరిత్ర టీటీడీదేనని తిరుక్షేత్రాల రక్షణ కమిటీ సభ్యులు తుమ్మా ఓంకర్ హిందూ రక్షణ కోసం పనిచేసే నాయకులతో కలిసి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం వచ్చిన భక్తులను పశువుల మందలను పంపినట్లు క్యూ లైన్లోకి వదిలిన విధానాన్ని వీరు తప్పుబట్టారు. మృతులకు నష్టపరిహారం ఇవ్వడం కాదు, దుర్ఘటనలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఈ దుర్ఘటన మీద కొంత ఆశాజనకంగా స్పందించినటువంటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అయితే మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవి మన మిత్రులు తెలియజేస్తారు. మేము ఇంతకుముందే ఇక్కడికి వచ్చే ముందే బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒళ్ళు వెగురు పొడిచే విషయం ఒకటి చెప్పారు. ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో ఆ సమయంలో బాధితుల్ని పోలీసులు స్వయంగా కొట్టారు అని చెప్పి. ఎందుకు కొట్టారంటే ఆ గందరగోళంలో చిక్కుకుపోయినటువంటి తమ వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని బయటికి లాగే ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు మీదపడి కొట్టారు. వాళ్ళు అన్నటువంటి ఒక దుర్మార్గమైన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు అని కూడా అన్నారని చెప్పి బాధితులు చెప్పారు. మరి ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, టీటీడీలో కావచ్చు, వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసి భక్తులకి తగినట్టు సౌకర్యాలు కల్పించాలి. లేని పక్షంలో హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. అండ్ టీటీడీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు, ప్రక్షాళనకి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి. సార్, ప్రక్షాళనకి కట్టుబడి ఉండటం అంటే కేవలం లడ్డు నాణ్యత పెంచడం, అన్నదానం నాణ్యత పెంచడం మాత్రమే కాదు సార్. భక్తులకి మేలైన సదుపాయాలు అందించాలి. ఆ భక్తులు అంటే సామాన్య భక్తులు, విఐపీలు కాదు. ఏదైతే విఐపీలు సేవలు మరి వీరు తరించాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వాటిని వీలైనంత వరకు తగ్గించండి. మొన్న ఒక వార్తలో చూసాం, గత చైర్మన్ ఆయన టెన్యూర్ ఉన్నప్పుడు 4 లక్షల రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారట 4 లక్షల మందికి. ఎంత దారుణమైన విషయమో చూడండి. కాబట్టి ఇట్లా విఐపీల సేవలో తరించడం కాకుండా సామాన్య భక్తుడికి దర్శన వసతి సౌలభ్యం పెంచడానికి ఏమేం చేయాలో అవి చూడండి. అలాగే ఈ టికెటింగ్ వ్యవస్థ కూడా మార్చాలి. అండ్ మోరోవర్ సీఎం గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇక్కడ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది కూడా. ఒకటి, ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏవైతే 10 రోజులకి ఎక్స్టెండ్ చేశారో అది కేవలం ఒక్కరోజు పండగ రోజు మాత్రమే ఉండాలని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతకాలం టీటీడీ వాళ్ళు వైకుంఠ ఏకాదశిని కాకుండా వైకుంఠ ద్వారాన్ని మార్కెటింగ్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఏకాదశి ఒక్కరోజే ఉంటుంది, కానీ ద్వారం 10 రోజులు తెరిచి ఉంచడం అంటే అది ద్వారానికి మార్కెటింగ్ చేయటం. ఎటువంటి పనులు మానండి. భగవంతుడిని భగవంతుడిలాగా ఉంచండి, భక్తుడిని భగవంతుడి దగ్గర చేరేలాగా చూడండి. అండ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న చాలా హుందాగా వ్యవహరించి జరిగిన తప్పుకి క్షమాపణలు చెప్పారు. దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. మీరేం చేశారు? ఈరోజు ఆ భక్తులను అక్కడ 10 గంటలు నిర్బంధించేసినారు. బయటికి పోలేరు, లోపలికి రాలేరు. ఆ విధంగా నిర్బంధించారు. చివరికి ఏం చేసినారు? అక్కడ పోలీసుల చేత భక్తులను కొట్టించారు, భయభ్రాంతులకు గురిపోయినారు. అసలు రాత్రిపూట టోకన్లు ఇచ్చే సిస్టమ్ ఏంటి అసలుకి? ఈ రోజుకి కూడా మనం చూసినట్లయితే ఫ్రీ దర్శనం టోకన్లు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల క్యూ లైన్లో నిలబడతారు. ఈ రాత్రుల పూట టికెట్లు ఇచ్చే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారో అర్థం కావటం లేదు. ఇది ఈ రాత్రుల పూట సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణమే భక్తుల మృతికి. తెల్లారిపూట ఇవ్వండి, దర్జాగా ఇవ్వండి, ధైర్యంగా ఇవ్వండి. ఏందో రహస్యంగా రాత్రిళ్ళు పూట ఇవ్వడం ఏంటి అసలుకి? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈరోజు చనిపోయిన వారికి న్యాయం చేయడం అంటే ఎవరైతే ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, తిరుపతి ఎస్పీ గారి మీద ఎఫ్ఐఆర్ చేయండి, అదే మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వండి. కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటంటే 15,000 14,000, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. శాశ్వత ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.